కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం, కేంద్ర ప్రభుత్వం మరియు బీసీల విజయమని భారతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు అగ్రకులాల వారు సుప్రీంకోర్టులో దాఖలైన రేట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం పట్ల రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ఈ విధాన నిర్ణయం దీని ద్వారా సమాజంలో మంచి సమానత్వం వస్తుంది, ఏ కులాన్ని వెనుకబడిన వాటిని అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఏ సందర్భము? కొందరు సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వము 6 నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించింది. పార్లమెంట్ లో కూడా ప్రకటించారు. అనేక సందర్భాలలో పార్టీ మ్యాటర్గా ఆదేశాలు జారీ చేశారు. జనగణన సెన్సస్ డైరెక్టర్ రాశారు. దీంతో కొందరు అగ్రకుల సోదరులు కులగణన చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయారు. పోతే వాదోపవాదాలు చాలా జరిగినాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టి వాదన వినిపించింది. కులగణన చేసినట్టయితేనే సమాజంలో ఈ భారతీయ సమాజం కులం పునాదుల మీద నిర్మించబడ్డది. పేదరికము, అవిద్య, ఉద్యోగము, అధికారము, డబ్బు, సంపద, గౌరవం ఇవన్నీ కూడా కులాన్ని బట్టి నిర్ణయించేటటువంటి సమాజం భారతీయ సమాజం. అందుకే ఈ వివక్షతలు, అసమానతలు, సామాజిక ఆర్థిక వివక్షతలు, సామాజిక ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగిపోవాలంటే తప్పనిసరి ఏ కులాలు వెనుకబడినాయో ఆ కులాలకు మనం ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే ఆ కులాల లెక్కలు తెలవాలి. ఏ కులం ఎక్కడ వెనుకబడిందో కులాల లెక్కలు తీసినప్పుడే అది తెలుస్తుంది. కరెక్ట్ స్టాటిస్టిక్ ఫిగర్ తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించింది. నిజమే, కులాల లెక్కలు ఉన్నప్పుడే సమాజంలో అభివృద్ధికి చర్య తీసుకునే వీలైతుంది. ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఏది చెందాలి. విద్యలో ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలలో ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు. ఏ కులాన్ని మనం డెవలప్ చేయాలి, ఏ రంగాల్లో డెవలప్ చేయాలనే విషయం మీద అప్పుడే లెక్కలు తెలిసినప్పుడే వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేశారు. నేను చాలా రోజులుగా 3 నెలల కిందనే ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కులాల లెక్కలు తీయాలన్నప్పుడు వాళ్ళు వెంబడే స్పందించి ప్రకటించారు. ఆ తర్వాత కొందరు వ్యతిరేకి ఏది ఈ లెక్కలది సీట్ వచ్చింది, అది పట్టిక వచ్చింది, ఈ పట్టికలో లేదంటే అప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొదట మేము చేసేది ఇప్పుడు ఇళ్ల లెక్కలు, 2వ దశలో కులాల లెక్కలు తీస్తాము, కులాల వారి కాలం పెడతామని చెప్పి పార్లమెంటు బయట క్యాబినెట్ మీటింగ్ లో 2 సార్లు హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి వైష్ణవ్ గారు వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు కులాల లెక్కలు తీస్తలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు నేను అడుగుతున్న అందరినీ, మీరు కులాల లెక్కలు తీయనప్పుడు ఇప్పుడు కొందరు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? మరి కేంద్ర ప్రభుత్వం మేము తీస్తున్నామని చెప్పి అప్పటి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి కుట్ర, చెడ్డ పేరు తెచ్చి కుట్ర చేశారు. ఈ 76 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎవరైనా కులాల వాళ్ళ లెక్కలు తీశారా? తీయలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి కులాల